మరి ఈరోజు ఒక పొడుపు కథ అండి. చూసి ఆపకండి. అంతా వీడియో అంతా చూసి బాగా గమ్మత్తుగా ఉంటుంది, నవ్వుకోవచ్చు. మరి ఒకళ్ళు విష్ణు భక్తుడు, ఒక ఆయనేమో శివభక్తుడు. ఇద్దరు కలిసి ఒక ఊరికి పోయారంట. ఊరికి పోయేసరికి ఆడ ఒక రాముల వారి గుడి ఉంటే ఆ గుళ్ళో పోయిందంట. పోయి ఆయనేమో సొంత కాడ ఇంకిద్దరు సాయంత్రం వెళ్ళారు కదా, చీకటితో లేచారంట. 5ంటికి అట్ట లేచి ఇద్దరు బాబు పోయి స్నానం చేసి, ఈయనేమో స్నానం చేసి వచ్చి ఈయనేమో గోవింద గుట్టు పెట్టుకున్నంట హరిభక్తుడు. శివభక్తుడేమో శివనామాలు తీసుకున్నాడంట. తీసుకుంటే చూడు నా హరి ఎంత గొప్పవాడో, నీ శివుడి కంటే నా హరి గొప్పోడు అని ఈ హరిభక్తుడు అంటున్నంట. హరిదాసు ఈయనేమో నీ విష్ణు కంటే నా శివుడు గొప్పోడు, నాకే బాగా వస్తాయి, నాకు బాగుంటుంది ఈరోజు, నా శివుడు నాకు రక్షిస్తాడు, పెట్టని వాళ్ళు కూడా పెడతారు అని ఇద్దరు వాదించుకుంటుంటారంట. నా శివుడు గొప్పోడంటే నాకు విష్ణు గొప్పోడంటే, నా శివుడు గొప్పోడంటే నా విష్ణు గొప్పోడంటే ఇద్దరు వాదాడుకుంటారంట. అప్పుడు ఆ ఊర్లో ఒక ఆయన వెంకటరెడ్డి వచ్చి, ఏందయ్యా జంగందేవరా, ఏందయ్యా విష్ణు హరిదాసు, ఎందుకు వాదాడుకుంటున్నారు, ఏంది అసలు మీరు అన్నాడంట. అట్ట కాదయ్యా, ఆ పెద్ద మనిషి చూడు ఎట్లాంటివాడో, నా హరిభక్తుడిని, నా రాముల వారు గొప్ప, నా హరిభక్తులు ఎక్కువ, హరిదాసులు ఎక్కువ, హరిభక్తులు ఎక్కువ అని అన్నాడట. అట్ట కాదయ్యా, నా శివుడు గొప్పోడు, నేను శివుడు గొప్పోడంటే ఆయన చూడు ఎట్ట చెప్తున్నాడో, హరి గొప్పోడు అంటాడు అంటే, వాదాడబాకండి, మీరు వాదాట మానేసుకొని సరే ఇప్పుడు బిచ్చేగోండి, బిచ్చి చేసి రాపోండి, సాయంత్రం వచ్చినాక నేను వస్తాను, అప్పుడు చెబుతాను ఎవరు గొప్ప వాళ్ళైంది, సరిపోయి ఇద్దరు బిచ్చకు పోండి అన్నాడట. సరేలే మళ్ళీ వస్తే కదా నీ పని చెప్పేది, ఎవరు గొప్ప వాళ్ళైందని ఇద్దరు ఒక ఊరికి వెళ్ళిపోయారట. ఇటొక పల్లె ఇటొక పల్లె, 2 పల్లెలు ఉంటే పోయి ఒక పల్లెకి దగ్గరికి అగ్గమిట్లో పోయారు. అగ్గమిట్లో ఒక ఆమె సీతమ్మ అనే ఆమె స్నానం చేస్తుందంట. స్నానం చేస్తుంటే అప్పుడు పూరి గుడిసెలు కదా, పూరి గుడిసెలు చిన్న చిన్న గోడలు పెట్టుకొని బాత్రూమ్లు, అప్పుడేం డాబాలు ఉండి డాబాల మీదగా చూస్తారనేం లేదు, అన్ని పూరి గుడిసెలు కాబట్టి దాంట్లో స్నానం చేస్తుందంట ఆమె. ఈయనంట అబ్బా నేను మంచి కీర్తన ఎత్తుకోవాలి, బాగా నేను హరికీర్తన ఎత్తుకోవాలా అని కీర్తన ఎత్తుకున్నంట. అవి వీణ ఆట మీటిండంట. ఈయన మీటి ఇది చెక్కలు తీసుకొని నే చూసినానే ఓ సీతమ్మ తల్లి నిన్ను నే చూసినానేని ఆ చిటికలు మోగిచ్చిందంట. చిటికలు మోగిచ్చేరకు ఈమె సీతమ్మ అంట, ఆమె పేరు, ఆడ స్నానం చేసి ఆమె పేరు సీతమ్మ అంట. సీతమ్మ అయితే అయ్యయ్యో ఈడేందమ్మో నేను చూసినానంటూ నేను గబగబా చీర చుట్టేసుకొని ఇంట్లో పోయిందంట. పోయి అయ్యా హరిదాసుడు నేను స్నానం చేస్తుంటే నేను చూసినానే ఓ సీతమ్మ నేను చూసినానంటున్నాడు అని అన్నదంట. అనేరకు అట్టనా ఏడు వాడని మంచి వాటమైన ముళ్ళుగట్ట పిక్కొని వచ్చి 5 ఏట్లు వేసిందంట. 5 ఏట్లు వేసిందంట. వేసరికి అరే నా భార్య స్నానం చేస్తుంటే నేను చూసిన సీతమ్మ అంటవా, నీకు అంతలా పొగరా, నువ్వు పోయి చూస్తావా అని మంచి వాటమైన ఉల్లిగడ్డ తీసుకొని 5 ఏట్లు వేసిందంట. ఏట్లు వేసరికి ఈడు ఏడ్చుకుంటాంగా బిచ్చం లేదు గిచ్చం లేదు ఏమి లేదు, వచ్చి శుభ్రంగా ఆడ కూర్చుండంట. గుళ్ళో వచ్చి రాముల వారి గుళ్ళో కూర్చుందంట. వీడి తట్టుందా వాడులా శివభక్తుడు ఆయన జంగమయ్య అంటే అవతల పల్లెకి పోయినట్ట. అవతల పల్లెకి పోయి ఇంకా ఆయన అంట నేను మంచి శివకీర్తన ఎత్తుకోవాలా అని ఆయన ఎత్తుకున్నాడు అని ఒక కీర్తన ఎత్తుకోవాలి అని అనుకున్నాడంట. అనుకొని అప్పుడు పెద్ద ముసలోళ్ళు ఏం చేస్తారు, ఏకులు రాటం పెట్టుకుంటారు, బాగా రాటాలు పెట్టుకొని ఏకులు తీసుకొని ఏకులు ఉతుకుతూ ఉంటారు మొత్తం కూర్చొని, ఎండాకాలం కూర్చొని ఏడు ఉడుకుతుంటే ఈయనంట
ఆమెకు వణుకంట, ఇటు 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 వణుకుతుందట. వణుకుతుంటే ఆడికి పోయి నీకెందుకే ఇంత కులుకు అన్నాడట. అరే ఓ రామిరెడ్డి రారా, వీడికేంది నాకేంది కులుకుండాదంటున్నాడు ఈడు ఈ జంగమైనా ఆయనని మనమని పిలిచిందట. పిలిచేరకు మా నాయనమ్మ అయిపోయిన ముసలామె కులుకుద్దా, నీకు అంత పోగురా అని వాడు మంచి వాటమైన ఉల్లిగడ్డ తీసుకొని అట్ట 5 బాదులు బాదినట్ట. 5 బాదులు బాదరకు వాడు జోలి సంకలు పెట్టుకొని మెదలకుండా వచ్చి ఆ గుళ్ళోకి వచ్చి వాడొక మూల కూర్చున్నట్ట, ఈడొక మూల కూర్చున్నట్ట. కూర్చుంటే అప్పుడే ఇద్దరు ఒకరికొకరు పలుక్కోవట్లేదంట. వీడికి బాగా బిచ్చం చిక్కిన ఏమో తీసుకొచ్చుకుండేమో అని ఈడు అనుకుంటున్నట్ట. నాకంటే ముందు వచ్చిండే వాడు మరిన్ని చేసిండేమో, బాగా బిచ్చము డబ్బులు బొబ్బులు అన్నీ పెట్టారేమో అని ఈడు అనుకుంటున్నట్ట. ఇద్దరు కలిసి చేరొక మూల కూర్చొని ఉంటారట. ఉండేసరికి సాయంత్రం అయ్యేరకు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి, ఆయన పెద్ద మనిషి పొద్దున్న చెప్పిపోయిండు కదా, ఆయన వచ్చిండట. ఆయన వచ్చి ఏమయ్యా హరిదాసు, ఏమయ్యా జంగమయ్య, ఏది నువ్వు ఏమేమి తీసుకొచ్చినావు నీ పిచ్చని చూపియరాడట. ఆయన అడగరాదు, నన్ను అడుగుతున్నావు, ఆయన అడుగుపోరాడట. ఏందయ్యా జంగమయ్య నీ బిచ్చం చూపి అంటే ఆయన చూపించండా ఆయన అడుగుపోనట. మళ్ళీ ఈయన కాడికి వచ్చినట. ఏందయ్యా హరిదాసు నీ అంట చూపి ముందర చూద్దాము అన్నాడట. ఆయన చూపించండా, ఆయనకి ఎన్ని ఇచ్చినాయి ఆయన అడుగుపోనట. ఇదిగో ఏంది మీరు పొద్దుగుకులు ఆయన చూపి ఈయన చూపి అని చూపిస్తారా, నేను వెళ్ళిపోయానా అన్నాడట. అనేరకు ఈడు గబగబా సొక్కిడిసి వెనక్కి తిరిగి ఈపు చూపించిందట. చూపించారకు 5 ముళ్ళు కట్టేట్లున్నాయంట. మళ్ళంగానే ఏంది ఇట్ట చూపించి ఇట్ట బడ ఈడికి దెబ్బలని మళ్ళీ అనుకొని ఏందయ్యా జంగం దేవరా నువ్వు చూపి అన్నాడట. ఆయన చూపించండి ఆ చూపించలే నువ్వు చూపియనట. ఈయన సొక్కిడిసి ఇటు తిరిగి చూపించారు కేపు, ఈయనకు 5 ముళ్ళు కట్టేయట్లు ఉన్నాయంట. అంటే ఏంది ఇది అంటే, ఇదేనయ్యా మాకు ఈరోజు బిచ్చము అన్నారంట. నేను పొద్దున్న చెప్పాను కదా, శివుడు హరి 2 ఒకటే, భగవంతుడు అందరూ ఒకటే. శివుడు ఏరు కాదు, హరి ఏరు కాదు. ఎప్పుడైనా హరి గొప్ప శివుడు గొప్ప అని ఎక్కడైనా అనవాకండి. భగవంతుడు ఇద్దరు ఒకటేను, హరి శివుడు ఇద్దరు ఒకటేనని నేను అప్పుడు చెప్పినట్ట. ఆయన చెప్పిపోయినట్ట. బాయ్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.